భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు 48 గంటల నిరసన దీక్షకు దిగిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మద్దతు ప్రకటించారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ సిబ్బంది 48 గంటల నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశానుసారం వీరి నిరసనకు భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మద్దతు తెలిపి కొద్దిసేపు దీక్షలో కూర్చున్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది న్యాయమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కార్మికులకు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 48 గంటల నిరసన దీక్ష కార్యక్రమానికి భూపాలపల్లి శానిటేషన్ సిబ్బంది అంతా కూడా ఈరోజు ఉదయం నుండి పనులన్నింటినీ బహిష్కరించి వాళ్ళు టెంట్ వేసుకొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా వారికి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను వారికి సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మా నాయకుడు లోకల్లో లేరు, వారికి చెప్తే నువ్వు ఇమీడియట్గా వెళ్ళి వారికి సంఘీభావం ప్రకటించమని మా యొక్క నాయకుడు రమణారెడ్డి సార్ చెప్పగానే వచ్చి వీరికి సంఘీభావం తెలపడం జరిగింది. ఎందుకంటే మన రోజువారీ కార్యక్రమంలో మన పట్టణ ప్రణాళికల్లో ఏదైతే మన పట్టణ అభివృద్ధిలో మనం రోజు చేసే కార్యక్రమంలో ఈ శానిటేషన్ సిబ్బంది యొక్క వ్యవహారం ఏదైతే ఉన్నదో అది ఎవరు కూడా విస్మరించరాని వ్యవహారం. చాలామంది నిరుపేదలు అణగానిన వర్గాల యొక్క వ్యక్తులు ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీన్ని గమనించినటువంటి గత ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో సుమారు 8,000 పైచిలుకు వేతనాన్ని కొందరికి 8,000 నుండి 12,000 వరకు గత 10 సంవత్సరాల కాలంలో చాలామంది సిబ్బందికి వేతనాలు పెంచడం జరిగింది. ఈరోజు వారి యొక్క ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మన ధనిక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ 16,000 రూపాయలు ఇక్కడ జీతం ఉంటే అక్కడ 22,000 రూపాయలు జీతం ఉండడం ఏదైతే ఉన్నదో అది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయము. ఎందుకంటే చాలా ఏదైతే ప్రభుత్వాలు చాలా చేసే దుబారాలో ఈ యొక్క శానిటేషన్ వర్కర్లకు ఏదైతే ఇవ్వవలసి ఉన్నటువంటి వేతనాలను ఇస్తే దానికంటే మంచి కార్యక్రమం కూడా ఏది ఉండదు. ఎందుకంటే వారు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆంధ్రాలో 22,000 ఉన్నాయి, ఇక్కడ 16,000 ఉన్నాయి. కాబట్టి 26,000 రూపాయలు వారికి వేతనాలు ఏవైతే ఇవ్వాలని వారు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో దానికి సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.